ఎండాకాలం అంటేనే మనకి నిమ్మకాయ జ్యూస్లు, బాదం పాలు, మజ్జిగ అలాంటివే గుర్తొస్తూ ఉంటాయి కదా! ఎక్కువగా చల్లగా ఏదైనా తాగాలి, తినాలి అని అనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మనం సింపుల్‌గా తక్కువ ఖర్చుతోటి ఈజీగా తయారు చేసుకోవచ్చండి. బయట కొనే కంటే కూడా మన ఇంట్లో ఉండే వాటితోటి తక్కువ ఇంగ్రీడియెంట్స్ తోటి సింపుల్‌గా, టేస్టీగా ఇలా బాదం పాలని ప్రిపేర్ చేసుకుందాము. అదెలాగో నేను సింపుల్‌గా మీకు చూపేస్తాను. మీరు ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా మనం ఒక 10, 15 బాదం పప్పుల్ని నానబెట్టుకోవాలి. ఒక 5, 6 జీడిపప్పుల్ని నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇవి కాస్త వేడి నీళ్ళు వేసి నానబెట్టుకుంటే త్వరగానే నానిపోతాయి. లేదంటే ముందు రోజు నానబెట్టుకుని ఉదయాన్నే పప్పుల్ని ఒలుచుకోవచ్చు. ముందుగా మనం అవి నానుతూ ఉంటాయి. వేడి నీళ్ళు పోసి నానబెట్టానండి. అవి నానుతూ ఉంటాయి. ఇప్పుడు మనం ఒక గ్లాస్ పాలని ఒక గిన్నెలోకి తీసుకొని కలుపుకుంటూ మరిగించుకోవాలి. మనం పాలని ముందుగా కాస్త వాటర్ వేసి తర్వాత పాలు పోసామంటే మనకి అడుగంటుకోకుండా చక్కగా పాలు మరుగుతాయి. అలాగే పాలు కూడా చిక్కగా ఉండాలి. కాస్త వాటర్ కూడా వేసుకోకండి. తర్వాత మనం నానబెట్టుకున్న ఈ బాదం పప్పుల్ని తొక్కును వలిచేసుకొని జీడిపప్పుల్ని, బాదం పప్పుని మెత్తగా కాస్త పాలు పోసుకొని ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలండి. పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత ఇలా కలుపుకుంటూ ఉండాలి. మనం ఎలాంటి కార్న్ ఫ్లోర్ కానీ ఏ పొడులు కానీ వాడటం లేదు. దీంతోనే మనం చక్కగా బాదం పాలు ప్రిపేర్ అయిపోతాయండి. ఈ మిక్సీ చేసుకున్న ఈ పేస్ట్ మొత్తాన్ని ఈ పాలల్లో వేసేసుకొని కాస్త మిగిలిన గిన్నెలో కూడా కాస్త వాటర్ కానీ పాలు కానీ వేసుకొని కలుపుకొని అవి మొత్తం దీంట్లో వేసుకొని ఇలా కలుపుకుంటూ మరిగించుకోవాలి. మనం బాదం పాలు చేసుకోవాలంటే కాస్త మందపాటి గిన్నెనే వాడుకోవాలి. అడుగంటుకోకుండా కూడా ఉంటుంది. పల్చడి గిన్నెలో అయితే త్వరగానే అడుగంటుకుపోతుంది. చివరిగా కాస్త ఫుడ్ కలర్ కానీ మీరు కుంకుమ పువ్వు కానీ వేసుకోవచ్చు. నేనైతే ఫుడ్ కలర్ వేశాను. చివరిగా యాలక్కాయలు వేసేసుకొని బాగా దగ్గర అయ్యే వరకు మరిగించుకోవాలండి. కాస్త చిక్కబడిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీంట్లోనే మనం డ్రై ఫ్రూట్స్ని బాదం పువ్వులు, జీడిపప్పులు మన దగ్గర ఎలాంటి డ్రై ఫ్రూట్స్ ఉంటే అవన్నీ వేసేసుకొని చక్కగా కాసేపు ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చల్లగా మనం బాదం పాలు ప్రిపేర్ అయిపోతాయి. దీంట్లో గార్నిష్ కోసం చివరగా కొన్ని బాదం పప్పులు, జీడిపప్పులను వేసుకొని సర్వ్ చేసేసుకుంటే చాలా టేస్టీ అండి, హెల్తీగా మన బాదం పాలు ప్రిపేర్ అయిపోతాయి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.